హలో అండి అందరికీ. కేఎఫ్సి చికెన్ తినాలనుందా కానీ కొనుక్కోలేము కదా, మన దగ్గర ఉన్న బడ్జెట్ అసలు కొనుక్కోలేము. ఇంట్లోనే చక్కగా మన దగ్గర ఉన్న బడ్జెట్లోనే ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో మీకు చూపించేస్తాను రండి. ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి. చికెన్కి అనేది ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. తర్వాత దాంట్లో కార్న్ఫ్లోరు, అలాగే 2 స్పూన్స్ మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి, ఎక్కువ అనేది వేసుకోవద్దు. తర్వాత దాంట్లో కారం, గరం మసాలా, పసుపు, సాల్టు, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఎగ్గు, ఆయిల్ మొత్తం అంతా వేసుకొని మొత్తం మ్యాగ్నేట్ చేయాలన్నమాట. అలా ఓకే. నిమ్మరసం కూడా వేసుకోవాలండి, మొత్తం వేసుకోవాలి. నిమ్మరసం కంపల్సరీగా వేసుకోవాలి, ఎందుకంటే నిమ్మరసం దానికి మనకి ఎక్కువగా మొక్కకు అనేది పట్టి నానిద్ది అనమాట. త్వరగా నానటానికి నిమ్మరసం చాలా ఉపయోగపడుతుంది. అలాగా 3 గంటలు మనము నానబెట్టుకోవాలి. తర్వాత నానిన తర్వాత ఒక ప్లేట్లోకి మైదా, కార్న్ఫ్లోరు, 2 స్పూన్స్ మాత్రమే బియ్యం పిండి వేసుకోవాలి. 2 స్పూన్స్ బియ్యం పిండి ఎందుకంటే ఎక్కువగా మళ్ళీ గట్టిగా అయిపోతుంది మొక్క, అందుకని 2 స్పూన్స్ వేసుకోవాలి. అలాగే పక్కన ఒక ప్లేట్లో ఐస్ వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. అలాగే ఆ కార్న్ఫ్లోర్ పిండిలో సాల్టు, కారం, గరం మసాలా వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం మ్యాగ్నేట్ చేసిన చికెన్ ఉంది కదా, మంచి స్మెల్ వస్తుంది. బాగా నానితే అది పిండిలో వేసి మొత్తం ఆ పిండి అంతా ఆ మొక్కకి పట్టాలి. చూడండి, ఈ విధంగా పట్టిన తర్వాత మనం ఐస్ వాటర్ అనేది 1 నిమిషం చాలు ఇలా పెట్టుకొని తీసుకోవాలి. అలా తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఆ పిండి అనేది దానికి పట్టించి ఎక్స్ట్రా పిండి అంతా మొత్తము దులపాలి. అలా తీసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగతా చికెన్ ముక్కలన్నిటికీ పిండి అనేది పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. ఫస్ట్ హీట్ అయిన తర్వాత మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ హీట్ అవ్వకూడదు. ఎక్కువ హీట్ అవుతే ముక్క అనేది ఉడకదు. అందుకని మీడియంలో పెట్టుకొని ఈ విధంగా నిదానంగా ఒక టైం పట్టిద్ది, పర్వాలేదు. ఆ మీడియంలో పెట్టుకొని నిదానంగా ఇలా వేపుకొని అంతేనండి. చక్కగా చాలా చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అనేది మనము పక్కన పెట్టద్దు. ఈ ఆయిల్తో మనం ఏ కర్రీ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారా, మనం కేఎఫ్సి చికెను ఎంత ఈజీగా చేసుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా కుదిరింది, చాలా బాగుందండి. లోపల మొక్క కూడా చాలా మెత్తగా బాగా ఉడికిందనమాట. ఎక్కడ గట్టిగా అనేది లేదు. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.